జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ అనుదిన జీవవాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 10వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల నుండి దేవుని యొక్క వాగ్దానమును మనము విందాం. 2వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. అవునండి, పక్షవాయు కలిగిన వారిని ఒక నలుగురు మనుషులు యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వారి విశ్వాసాన్ని చూసి, మరి ఈ యొక్క పక్షవాతం ఎందువల్ల వచ్చినది అనగా, మరి పాపం వల్ల వచ్చినది. పాపము ఆత్మకు సంబంధించింది. మరి జబ్బు, మరి వ్యాధి అనేది శరీరానికి సంబంధించింది. ముందుగా ఆత్మ సంబంధించిన ఆ యొక్క జబ్బును అనగా పాపములు క్షమించుటకు యేసుక్రీస్తుకు అధికారం ఉందని, అది మనం నమ్మవలనని, పాపం ద్వారా కూడా వ్యాధులు వస్తాయని, కొన్ని రకాల వ్యాధులు పాపం వల్ల వస్తాయి. వాటిలో ఈ పక్షవాతం అనేది ఎందుకు అనగా, ఇతడు తాను చేసిన పాపాన్ని బట్టి వచ్చాయి. కానీ దానికి విరుగుడుగా యేసు ప్రభువారు అంటున్నాడు, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమించుతున్నాను. అవునండి, క్షమించిన తర్వాత పక్షవాయు కలిగిన వానితో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పెను. అందరి ముందు అతడు లేచి తన పరుపెత్తుకొని నడిచాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ప్రకారము, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. పక్షవాయు కలిగిన వాడు మరి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తన పాపాలను తుడిచివేశాడో, మనం కూడా మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అవునండి, మనం ఒప్పుకుందాం, దేవుడు క్షమిస్తాడు. తద్వారా దేవుడు ఎల్లప్పుడూ క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఇదేనా మనం ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అనగా, మరి 4వ వచనాన్ని చూసినట్లయితే, మరి యేసు ప్రభువారి మీద మరి శాస్త్రులు పరిసయ్యులు దురాలోచన చేస్తున్నారు. దురాలోచన అనేది పాపం. దురాలోచన వల్ల మనిషిని అపవిత్రపరుస్తుంది. గలతీలు రాసిన పత్రికలో, అలాగనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనము, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో చూసినట్లయితే, హృదయములో నుండి అనగా మనిషి యొక్క హృదయంలో నుండి వచ్చు దురాలోచనలు, వ్యభిచారం, నరహత్యలు, ఈ దురాలోచన మరి లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రపరచును. అవునండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో, దురాలోచన యెహోవాకి మరి హేయము. అవును, మనం ఎవరి మీదైనా దురాలోచన కలిగి ఉంటే ఆ దురాలోచన బట్టి మనం ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేశాడు. ఎలాగూ అంటే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనంలో ఒకడు వచ్చి మరి అబ్షాలోము కుట్రలో అహీతోపెలు కూడా చేరి ఉన్నాడని దావీదుతో చెప్పగా, వెంటనే దావీదు అంటున్నాడు, ప్రభా, అహీతోపెలు కలిగిన ఆ చెడ్డ ఆలోచనను, ఆ యొక్క దురాలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. అవునండి, అలా మనం ప్రార్థన చేస్తే మరి దేవుడు అహీతోపెలు ఆలోచన చెదరగొట్టాడు. తర్వాత దావీదు రాజు అవుతాడు. అవును, మన మీద ఎవరైనా దురాలోచన కలిగి ఉంటే మనము వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఆ యొక్క దురాలోచనను దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, తొలగిస్తాడు. యాకోబు మీదకి కూడా తన అన్న 400 మందితో పగతో వస్తున్నప్పుడు మరి ఆ రాత్రి
యాకోబు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు పగ కాస్త ప్రేమగా మారి వారిరువురు కలుసుకున్నారు. అవును, మనం దురాలోచనలు కలిగి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చివరిగా దేవునికి ఆజ్ఞ 9వ వచనము, మరి మత్తయిని అనగా లేవీని మరి నన్ను వెంబడించుము అనగానే వెంటనే మరి సమస్తమును విడిచిపెట్టి మత్తయి మరి వెంబడించెను. అవునండి. దేవుడు మనల్ని పిలిచిన వెంటనే మనము వెంబడించే వారముగా ఉండాలి. వెంబడించిన వాడే శిష్యుడు. అవును, మత్తయి మరి సుంకాలు వసూలు చేసేవాడు. మంచి ధనవంతుడు అయినప్పటికిని దేవుడు పిలిచిన వెంటనే మనం గాని వచ్చినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మత్తయి గారి ద్వారానే క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము రాయబడి ఉన్నది. అవును, మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయన వెంబడించిన వారిని దేవుడు వాడుకుంటాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు దేవుని మనము వెంబడించుదుము గాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏ దినమునైనా మరి పాపాలు క్షమించి పక్షవాత కలిగిన వాడిని బాగు చేశావు. అలాగనే దురాలోచనలు కలిగిన అహీతోపేల ఆలోచనను చెడగొట్టావు. మేమునైనా నిన్ను వెంబడించే వాళ్ళంగా దయచేయండి. నిన్ను వెంబడించిన వాడే నీ శిష్యుడు ప్రభా. మత్తయి ఏ విధంగా అయితే నిన్ను వెంబడించాడో ఆ విధంగా మేము వెంబడించే వారముగా దయచేయండి. అలాగని ఈ దినమునైనా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో వారి చేతి పనుల్లో మీరే తోడుగుండండి. ఎవరికి వివాహం కావాలో వివాహమును దయచేయి. ఎవరికి సంతానం కావాలో వారికి సంతానమును దయచేయి. ఎవరు పనులకెళ్తున్నారో, ఎవరు వ్యాపారానికెళ్తున్నారో వారిని దీవించండి. అయ్యా తండ్రి, స్కూల్‌కి మరి కాలేజీకెళ్తున్న బిడ్డల్ని మంచి జ్ఞానం దయచేయమని కోరుచున్నాం. ఎగ్జామ్స్ గాని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ గాని అయ్యా ఏ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వారిని దీవించండి. సహాయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును.